హాయ్ యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే సార్, పూరి జగన్నాథ్ గారి డబుల్ స్మార్ట్ మూవీ వివాదంలో చిక్కుకుంది అని అంటున్నారు సార్. అంటే లైగర్ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఈ మూవీ పైన రిలీజ్ చేయనివ్వం, సినిమా రిలీజ్ అయితే థియేటర్లు మూసేస్తామన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఏంటి వివాదం? ఇది మరి రిలీజ్ అవుతుందా మూవీ లేదా సార్? పూరి సినిమా కొంత కన్ఫ్యూజన్లో అయితే ఉంది. డబుల్ స్మార్ట్ యాక్చువల్గా 2019లో స్మార్ట్ శంకర్ రిలీజ్ అయింది. దాని తర్వాత దాదాపు 5 ఏళ్లకి ఈ సినిమా డబుల్ స్మార్ట్ వస్తుంది. ఈ మధ్యకాలంలో పూరి సక్సెస్ అనేది లేదు. లాస్ట్ సక్సెస్ అంటే స్మార్ట్ శంకరే. లైగర్లో బాగా డబ్బులు పోయినాయి. లైగర్ అనేది ఒక రకమైన హాంటింగ్ లాగా ఉంది వాళ్ళకి. ఇప్పుడు కూడా అది హాంట్ చేస్తుంది. నిజానికి డబుల్ స్మార్ట్ శంకర్కి మంచి బజ్ అయితే, అంటే వీళ్ళు పబ్లిసిటీ పెద్దగా చేయలేదు కానీ అది హిట్ ఫిల్ము అన్న ఇదైతే ఉంది, బయట టాక్ అయితే ఉంది. ఎందుకంటే ఇది బాగా మాస్, అతని భాషలో చెప్పాలంటే మెంటల్ మ్యాడ్ మాస్ అని రామ్ పోతినేని చెప్తున్నాడు. డబుల్ మాసు, డబుల్ మ్యాడ్నెస్ అన్నీ ఉన్నాయని. సో కానీ ఇక్కడ ఇప్పటివరకు ఏంటంటే ఇంకా 5 రోజులు ఉంది. ఇక్కడ పబ్లిసిటీ ఇప్పటివరకు పెద్ద స్థాయిలో చేయలేదు. రేపు 11 రేపు ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఎల్లుండి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని అంటున్నారు. అయితే దీంట్లో రకరకాల పుకార్లు వచ్చాయి. ఒకటి ఏంటంటే రామ్కి పూరికి మధ్య గొడవలు వచ్చాయని, అందుకనే పబ్లిసిటీ చేయలేదని ఒక వెర్షను. రెండో వెర్షన్ కావ్య తాపర్ కావచ్చు, అంటే హీరోయిన్, తర్వాత సంజయ్ దత్ విలన్, వాళ్ళిద్దరు ఇక్కడికి రావట్లేదు, పబ్లిసిటీ సరిగా చేయట్లేదని, ఇట్లాంటి రకరకాల కారణాలతో చెప్తున్నారు. నిన్న కూడా బిగ్ బుల్ అనే ఒక పాటని ముంబైలో రిలీజ్ చేశారు. దానికి అందరూ అటెండ్ అయ్యారు. కావ్య తాపర్ వచ్చింది, సంజయ్ దత్ వచ్చాడు, అందరూ వచ్చారు. అక్కడ బాగానే నార్త్ ఇండియాలో కూడా వాళ్ళు హోప్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే మేజర్ పార్ట్ అంతా కూడా ముంబైలో షూట్ చేశారు ఇది. సో కాబట్టి ఈ మాస్ సినిమాలు మామూలుగా హిందీలో చాలా తక్కువ వస్తుంటాయి. వాళ్ళు కొద్దిగా సెమీ అర్బన్ సినిమాలే ఉంటుందన్నమాట. కానీ మాస్ ఆడియన్స్ నార్త్ ఇండియాలో విపరీతంగా ఉంటారు. అందుకనే మనకి భోజ్పురి ఇండస్ట్రీ హిందీలో ఎందుకు వచ్చిందంటే ఈ మాస్ ఆడియన్స్ని అడ్రస్ చేయడానికి భోజ్పురి ఇండస్ట్రీ అనేది డెవలప్ అయింది. ఎప్పుడైతే హిందీ మాస్ సినిమాల ప్రొడక్షన్ తగ్గిపోయిందో భోజ్పురి ఇండస్ట్రీ దాన్ని ఫిలప్ చేసింది. ఎందుకంటే భోజ్పురి మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు దాదాపు 20 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందుకని భోజ్పురి ఇండస్ట్రీ ఈ సింగిల్ థియేటర్ ఆడియన్స్ని అడ్రస్ చేయడానికి, అందుకని మన తెలుగు సినిమాలన్నీ కూడా అక్కడ రీమేక్లు అయిపోయినాయి. రాఘవేంద్రరావు సినిమాలు ఇవన్నీ ఇక్కడ ఒకప్పుడు మన నగ్మా రంగ్బా అంతా కూడా అక్కడ ఫేమస్ హీరోయిన్లు అయ్యారు. తర్వాత పోయిందనుకో వేరే విషయం. సో ఇలాగా మాస్ అనే ఒక క్రేజ్ అయితే ఉంది. అందుకని ఇప్పటికి కూడా మన సినిమాలు అక్కడ రీమేక్ బాగా ఆడుతాయి. ఈవెన్ శాటిలైట్ రైట్స్ కూడా మన వాళ్ళకి డబ్బింగ్ రైట్స్ కూడా బాగా వస్తాయన్నమాట యాక్షన్ ఫిల్మ్స్కి. సో ఈ కాంటెక్స్లో వాళ్ళు హిందీ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. అయితే తెలుగు వచ్చేసరికి ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే నిన్న వరంగల్ శ్రీనివాస్ ఒక హెచ్చరిక చేశాడని చెప్తున్నారు. వరంగల్ శ్రీనివాస్ ఎవరో చాలామందికి తెలియకపోవచ్చు. వరంగల్ శ్రీనివాస్ నైజాం డిస్ట్రిబ్యూటరు, దిల్ రాజుకి యాంటీగా అతను చాలాసార్లు ప్రకటనలు ఇచ్చాడు. సో తను ఈ మధ్యకాలంలో సడన్గా ఎవాల్వ్ అయిన ఒక డిస్ట్రిబ్యూటర్. తను లైగర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని విపరీతంగా నష్టపోయినప్పుడు గొడవలైంది. ఆ థియేటర్ వాళ్ళు చిన్న డిస్ట్రిబ్యూటర్లు పూరి జగన్నాథ్ ఇంటి ముందు కూడా ధర్నాలు చేశారు. మొత్తానికి అదేదో ఒక ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించి ఒప్పందం ఏంటంటే నెక్స్ట్ సినిమాలో నేను రికవర్ చేస్తానని చెప్పాడని. సో ఇప్పుడు అది క్లియర్ చేయకుండా మేము ఈ సినిమాని రిలీజ్కి ఒప్పుకోమని అల్టిమేటం ఇచ్చాడని చెప్తున్నారు. ఓకే. ఈవెన్ ఛాంబర్కి కూడా మీరు కానీ ఈ సినిమా రిలీజ్ కోఆపరేట్ చేస్తే మేము ఛాంబర్ ముందు కూడా ధర్నాలు చేస్తామని కూడా హెచ్చరిక చేశారు. అట్లాగే ఇది కానీ బలవంతంగా రిలీజ్ చేస్తే మేము థియేటర్లు బంద్ పెడతామని కూడా, ఎందుకంటే అతని చేతిలో కూడా చాలా థియేటర్లు ఉన్నాయి. సో బంద్ పెడతాము థియేటర్లు అని వార్నింగ్ ఇచ్చారని కూడా అంటున్నారు. సో ఈ రకంగా జరిగినప్పుడు మాత్రం నైజాం ఏరియాలో, మొత్తం ఆంధ్ర సీడెడ్ ఏం ఇబ్బంది ఉండకపోవచ్చు, నైజాం ఏరియాలో మాత్రం ఖచ్చితంగా దీన్ని పరిష్కరించుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒక నైజాం ఏరియాని పరిష్కరించుకోలేకపోతారా అన్నది ఒక డౌట్. కాకపోతే మామూలుగా ఇప్పుడు ఏంటంటే బచ్చన్ సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉంది మన రవితేజది. సో ఈ రెండింటి మధ్య బాగా కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. అట్లాగే తంగలాన్ విక్రమ్ సినిమా
అది కూడా దానికి మంచి బజ్జు ఉంది. ఎందుకంటే కేజీఎఫ్ చూసిన వాళ్ళందరూ దీన్ని చూడాలన్న ఫీలింగ్ అయితే దాన్ని చూస్తూ వస్తుంది. కేజీఎఫ్ కంప్లీట్ ఆపోజిట్ ఉంది. కేజీఎఫ్లో ఏమో కంప్లీట్ సినిమాటిక్గా ఉంటుంది, ఇది హైలీ రియలిస్టిక్గా. అసలు విక్రమ్ అనే గుర్తుపట్టడం కష్టం, అలా తమిళ్ కైండ్ ఆఫ్ రియలిజం దాంట్లో ఉంది. సో రెండోది ఒక దళిత ఆస్పెక్ట్ కూడా ఉంది, కాబట్టి ఆ సినిమా మీద కూడా బజ్జు ఉంది. ఇటువంటి ఒక కాంపిటీషన్ అయితే పూరికి బలంగా ఉంది. ఈ కాంపిటీషన్లో రిలీజ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే ఇంకా అదనంగా, ఎందుకంటే 5 రోజుల్లో ఉంది ఇంకా రిలీజ్, 15th రిలీజు. సో ఇప్పటి వరకు వాళ్ళైతే పెద్ద ఎత్తున బడ్జ్ అయితే క్రియేట్ చేయడానికి ఏమి చేయట్లేదు. ఒక రకంగా మనం బడ్జ్ లేకుండా సైలెంట్గా చేద్దామని కూడా అనుకో ఉండొచ్చు. లేదు, ఈ వరంగల్ శ్రీని లాంటి వాళ్ళ గొడవల వల్ల కూడా వాళ్ళు సైలెంట్ అవ్వచ్చు. రేపు పొద్దున ఏదన్నా ప్రోగ్రామ్ చేసినా వీళ్ళు వచ్చి గొడవలు చేస్తారేమని, అది చేసే అవకాశం ఉంది. ఆ క్లియర్ చేసుకోవడానికి మరి పూరి ఏం చేస్తాడు, ఎందుకంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగిందనేది కూడా వార్త వస్తుంది. అది జరుగుంటే మాత్రం ఖచ్చితంగా వరంగల్ శ్రీని లాంటి వాళ్ళు సైలెంట్గా అయితే ఉండరు. ఎందుకంటే లైగర్లో లాస్ అయింది, లైగర్ మాకు నమ్మించి దాన్ని ఏదో బిల్డప్లు ఇచ్చి నమ్మించి అమ్మేశారు మాకు అన్న ఇది ఉంది. మామూలుగా అయితే లీగల్గా పూరి జగన్నాథ్కి ఎటువంటి బాధ్యత లేదు, ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే ఆదాయం వస్తే నువ్వు ఇస్తావా, ఇవ్వవు కదా, నష్టం వచ్చినా నువ్వు భరించాలి అనేది ఉంటుంది డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి. కాకపోతే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఒక ఈ లీగల్ కంటే కూడా ఒక పర్సనల్ ర్యాపోతో నాకు కొంత లాస్ వచ్చిందన్నా నువ్వు కొద్ది కవర్ చేయని అడుక్కోవడం, నెక్స్ట్ సినిమాకి వాళ్ళకి కొంత తక్కువ రేట్లకి ఇవ్వడం, ఇలాంటివేవో జరుగుతుంటాయి ఒప్పందాలు. ఎందుకంటే ప్రతిదీ లీగల్ కంటే ఎవరు ఇక్కడ సర్వైవ్ కాలేని పరిస్థితి. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే వెరీ వెల్ ఆర్గనైజ్డ్ మార్కెట్ కాదు, అది ఎక్కువగా స్పెక్యులేషన్ మీద. ఈ సినిమా హిట్ అవుతుందని వాడు ఎక్కువ బడ్జెట్ని క్రియేట్ చేస్తారు వీళ్ళు, ఆ బడ్జెట్ని చూసి ఎక్కువ రేట్లు పెడతారు, కాంపిటీషన్ వస్తుంది, బడ్జెట్ ఉంటుంది తప్ప సినిమా వీళ్ళకి చూపించరు సినిమాను కూడా. సో ఎందుకంటే మన చిన్న సినిమాలు అయితే చూపించకుండా ఎవడు కొండవు, పెద్ద సినిమాలు అయితే బడ్జెట్ని చూసి హీరోని చూసి కొనేస్తారు, అడ్వాన్సులు ఇచ్చేస్తారు ముందే. అందుకని వీళ్ళు హైప్ని క్రియేట్ చేయడం మీదే ఫోకస్ చేస్తారు ముందు నుంచి. ఇవాళ అయితే మరీ ప్రతిదీ పాన్ ఇండియా సినిమా, దానికి ఒక అర్థం అంటూ లేకుండా పోయింది. సో ఈ కాంటెక్స్ట్లో పూరి సినిమా రిలీజ్ అవుతుందా లేకపోతే ఇబ్బందులు ఉంటుందా అనేది ఇప్పుడు స్పెక్యులేట్ చేస్తున్నారు అందరూ. కానీ నా అభిప్రాయం ఖచ్చితంగా పూరి జగన్నాథ్ అంత ఈజీగా వదిలిపెట్టాడు. తను ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు, ఈ తరంలో నెంబర్ ఆఫ్ సినిమాలు తీసిన వ్యక్తి కూడా అతని డైరెక్టరు, చాలా వేగంగా సినిమాలు తీయగలడు, ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా కూడా సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లలో అతను ఒకడు. అట్లాగే కొంత డైలాగ్ వర్షన్లో కూడా కొంత డిఫరెన్స్ ఉంటుంది అతని దీంట్లో. సో ఫెయిల్యూర్ ఉన్నంత మాత్రాన ఆ డైరెక్టర్ ఏదో అవుట్డేట్ అని చెప్పలేము. ఖచ్చితంగా అయితే దీంతో మళ్ళీ కంబ్యాక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రెండోది పూరి జగన్నాథ్ అండ్ చార్మి ఇద్దరి టీం అనేది కూడా ప్రొడక్షన్ విషయంలో చాలా బాగా చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో వేరే ప్రొడ్యూసర్లకి చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా కొంత ఫైనాన్స్ తీసుకొని కొంత వీళ్ళు అడ్వాన్సులతో తీసుకొని వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పూరి జగన్నాథ్కి అప్స్ అండ్ డౌన్స్ కొత్త కాదు, ఇట్లాంటి క్రైసిస్లు కొత్త కాదు, అతను డీల్ చేయగలిగిన పరిస్థితి ఉంది. నేను అనుకోవడం ఈ వరంగల్ సీను వ్యవహారం కూడా ముందుగానే వాళ్ళు 5 రోజులు ఉంది కాబట్టి వీళ్ళు కూడా లాగుతుంటారు చివరి వరకు. ఎందుకంటే ఇది ముందుగా కానీ మనం లొంగితే వాడు ఎక్కువ డిమాండ్ చేస్తాడు. చివరిలో అనుకో ఇంకా రిలీజ్ అయిపోయినాక అసలు డబ్బులు రావు, సరే ఎంతో కొంత డబ్బులు ముందు పడినట్టే చాలే అనుకునే పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది. ఇదంతా ఒక మైండ్ గేమ్ ఉంటుంది ఇద్దరి మధ్య. సో అటువంటి మైండ్ గేమ్ పూరి కూడా ఆడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏదేమైనా ఎల్లుండి ప్రీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ రోజు మనకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఏమన్నా శ్రీనివాస్ గొడవ చేసేట్టుకుంటే అక్కడ గొడవ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ థియేటర్ ఓనర్స్ని తర్వాత డిస్ట్రిబ్యూటర్ని కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ గొడవ చేయొచ్చు. గతంలో కూడా వీళ్ళ ఇంటి దగ్గర కూడా గొడవ చేశారు. అప్పుడు పూరి కూడా వాళ్ళ మీద కేసు పెట్టాడు, నా ఇంటి మీదకి వస్తున్నారు, నా భార్య పిల్లలకి థ్రెట్ ఉంది, ఇవన్నీ కూడా కేసు పెట్టారు. సో మరీ ఆ స్థాయికి వెళ్తుందా లేకపోతే అమికబుల్గా చేసుకుంటారా